హైలెస్సం హైలెస్సం పైరు చెయ్యి పారు చెయ్యి లేపరలేపు కంబం పైకి హైలేసో. ఎప్పుడు కాలం అట్లుండదు, మారిపోతుంటది. కాబట్టి మారుతున్న కాలంతో మారుతుంది, ఉత్పత్తితో మారుతారు. కాబట్టి ఆ జానపద రూపానికి అంత సజీవంగా ఉంటుంది. అందుకే దాని జీవపదం అన్నా. జానపదం ఎప్పుడు జీవపదం అవుతుంది, ఎందుకంటే ఉత్పత్తి కూడా మారుతుంది. నాగలితో దున్నే ఉత్పత్తి ట్రాక్టర్ వచ్చేసింది, కాబట్టి ఉత్పత్తి విధానం మారిపోయింది. నాగలితో ఉన్నప్పుడు పాడే పాట, పాడే కథారూపం, శబ్దం ట్రాక్టర్కి వచ్చినప్పుడు మారిపోయింది. ఆ ట్రాక్టర్ లోపల అది క్యాసెట్ రూపంలో వచ్చింది. రేపు ఈ ట్రాక్టర్ పై ఇంకోటి రావచ్చు. అంటే ఉత్పత్తి మీద పనిచేసేటటువంటి వాడు 100 మంది పనిచేసే పొలం మీద పనిచేసే వాళ్ళు అప్పుడు గుంపుగా పాడే పాటలు కథారూపం ట్రాక్టర్ మీదకి వచ్చినప్పుడు ఒక్కడే అయింది, ఒకే మనిషి అయింది. ఒకసారి ఒక బరువును లేపేటప్పుడు హైలెస్సం హైలెస్సం పైరు చెయ్యి పారు చెయ్యి లేపరలేపు కంబం పైకి హైలేసో. పట్టర పట్టు ఊడుం పట్టు హైలేసో. పట్టకపోతే పొట్టకు దొరకదు హైలేస్సం హైలేస్. అట్లా ఆ పనిని బట్టి ఆ స్లోగన్ పట్టింది. అదే ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చిన తర్వాత, ఇప్పుడు అక్కడ తర్వాత మెట్రో లైన్ కట్టేప్పుడు ఇప్పుడు హైలేసాన్ని ఆడవాడతాడు, మిషన్ వచ్చేసి అది లేపుకొని పోతుంది. 100 మంది చేయవలసిన శ్రమలో ఒక మిషన్ వచ్చేస్తుంది. అప్పుడు కళారూపం మారిపోతుంది, నీ తాళం మారిపోతుంది, నీ ప్రోగ్రాం మారిపోతుంది, పాట మారిపోతుంది. అది ఉత్పత్తి పదంలో నుంచి మారిపోతుంది.